నమస్కారం అందరికి. ఇప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఫస్ట్ సెమ్ లో మనకి సాంస్క్రిట్ లో ఫోర్త్ క్వశ్చన్ వరకు అయింది. సో ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ ఏదైతే ఉందో అందులో మనకి ఏదైతే శ్లోకాలు ఉన్నాయో అవిట్లో ఫస్ట్ వర్డ్ ఇంకా ఎండింగ్ వర్డ్ ఇస్తారు. మిగతా శ్లోకం అంతా ఫిల్ చేయాలి. ఈ బిట్ ఆప్షన్ కింద పెట్టుకోండి, ఎందుకంటే మొత్తం సాంస్క్రిట్ లో రాయాలి కాబట్టి మిస్టేక్స్ చాలా వస్తాయి. ఈ బిట్ ఆప్షన్ లో పెట్టుకొని వేరే బిట్స్ ఏవైతే ఈజీగా ఉన్నాయో అవి రాయండి. సో ఇప్పుడు నేను సెకండ్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను దీని బదులు, ఎందుకంటే ఇది మొత్తం సాంస్క్రిట్ వర్డ్స్ ఉన్నాయి కాబట్టి ఒకవేళ మనం అటెంప్ట్ చేసినా కూడా కొంచెం అన్న మిస్టేక్స్ పోతాయి. దానివల్ల మనకి ఏమవుతుంది, మనం మార్క్స్ లూజ్ అవ్వచ్చు. సో ఇప్పుడు మనం సెకండ్ క్వశ్చన్ ఏదైతుందో చూద్దాం. సో ఇక్కడ మనకి సెకండ్ క్వశ్చన్ ఏంటిది, సందర్భ వాక్య లిఖత్. సో ఇప్పుడు దాకానేమో ముదాభిషక్తం వరదహ త్వమ్మర అసీవి చూసాం కదా మనము ముందు వీడియోలో. సో ఇక్కడ మనం ఏం చూస్తామంటే ధర్మబంధో దవ్వారిక అనే లెసన్ నుంచి సందర్భ వాక్యాలు చూద్దాము. సో ధర్మబంధో దవ్వారిక అనే లెసన్ కి ఫస్ట్ మనము సందర్భాలు చూసే ముందు ఏదైతే ఈ లెసన్ ఉందో ఆ లెసన్ చూద్దాం. ఫస్ట్ స్టోరీ ఏముంటుందో చూద్దాము. సో ఫస్ట్ మనకి ఇక్కడ ఇది ఏదైతే మనకి ఈ సందర్భాలు ఉన్నాయో ఆ సందర్భాలకి స్టోరీ ఏంటిదంటే ఒక డోర్ కీపర్ ఉంటారు. దవ్వారిక అంటే మనకి ఏంటిదంటే ఒక డోర్ కీపర్ ఉంటారు. సో డోర్ కీపర్ ఉంటే ఆ డోర్ కీపర్ ఒక దగ్గరికి ఒక ఫోర్ట్ కి వెళ్తాడు, రాజు ఫోర్ట్ కి వెళ్ళి అక్కడ నాకు జాబ్ కావాలి డోర్ కీపర్ లాగా అని చెప్పి వెళ్తే అక్కడ అతను ఏం చేస్తాడు, డోర్ కీపర్ లాగా అపాయింట్ చేస్తారు. అపాయింట్ చేసినప్పుడు ఇప్పుడు డోర్ కీపర్ అంటే అన్ని వాచ్మెన్ అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి, అన్ని అతని గురించి తెలుసుకొని పెట్టాలి కదా. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ వేరే అతన్ని పెట్టినాం అనుకో ఎవరన్నా మన ఎనిమీస్ సైడ్ నుంచి, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ ఎనిమీస్ ని నైట్ టైం మన ఫోర్ట్ లోకి పంపిస్తారు. సో అలా చేస్తే మనకి హామ్ అవుతుంది కదా, సో మనకి మంచిది కాదు కదా. సో ఏం చేస్తారు, డోర్ కీపర్ ని అపాయింట్ చేసిన తర్వాత ఎవరైతే అక్కడ ఏదైతే ఆ ఫోర్ట్ లో మంత్రి ఉంటాడో అతన్ని టెస్ట్ చేయడానికి ఒక ముసలివాని వేషంలో వస్తారు. వచ్చి ఏం చేస్తాడంటే ఒక బాబుతో వస్తాడు, చిన్న బాబుతో, ముసలాయన లాగా వస్తాడు. వచ్చి బాబు నన్ను కొంచెం లోపలికి పంపించవా అంటే లేదు నేను లోపలికి పంపించము, లోపలికి పంపిస్తే రాజు పర్మిషన్ లేనిది ఎవరు లోపలికి వెళ్ళకూడదు అని చెప్తే అతను ఏమంటాడంటే నేను వృద్ధుడిని కదా, అంటే నేను ఓల్డ్ పీపుల్ ని కదా, సో నాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నేను రాజుకి చెప్పుకుంటాను, ప్లీజ్ నన్ను లోపలికి పంపించు అని చెప్తే ఆయన ఏమంటాడు, లేదు రాజు పర్మిషన్ లేనిది నేను ఎవరికి లోపలికి పంపించను, ఇక్కడ నుంచి వెళ్ళిపో అని అంటాడు. వెళ్ళిపో అంటే అతను ఏమంటాడు, నీకు ఒక మ్యాజిక్ పౌడర్ ఇస్తాను, సో నువ్వు ఆ పౌడర్ తీసుకొని నువ్వు ఏం చేయొచ్చు అంటే నువ్వు ఏదన్నా వస్తువులన్నిటిని గోల్డ్ గా మార్చుకోవచ్చు అని చెప్తే అతను ఏం చేస్తాడు అంటే నువ్వు నన్ను ఇట్లా మోసం చేయాలనుకుంటున్నావా, నన్ను నేనేమైనా లాల్చే అనుకుంటున్నావు, నువ్వు చెప్పంగానే విని లోపల పంపించడానికి, నాకు అవేమొద్దు, నేను రాజు పర్మిషన్ తీసుకునే వరకు ఎవరిని లోపల పంపించలేను. అంటే అది నైట్ టైం అనమాట, టెస్ట్ చేయడానికి వచ్చింది నైట్ టైం. సో మార్నింగ్ రండి, అప్పుడు రాజుకి అడిగి లోపలికి పంపిస్తాం మీకు అని చెప్తారు. సో నైట్ టైం కాబట్టి ఇంకా ఆయన ఏం చేస్తాడు, ఎవరైతే ముసలి వ్యక్తి ఉన్నాడో ఆయన ఇంకా అన్ని చెప్తా ఉంటాడు, నన్ను లోపలికి పంపియు, లోపలికి వెళ్ళిన తర్వాత రాజుకి నీ గురించి మంచిగా చెప్తాను నేను, ప్లీజ్ నన్ను లోపలికి పంపియు, నాకు కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి చెప్పుకుంటాను నేను అట్లా. అంటే లేదు లోపలికి మాత్రం ఎట్టి పరిస్థితిలో పంపియను, నైట్ టైం మార్నింగ్ రండి, మార్నింగ్ వచ్చినాక నేను రాజుని అడిగిన తర్వాత లోపలికి పంపిస్తాను అట్లా. అంటే అప్పుడు ఎవరైతే ఆ ముసుగులో ఉన్నది కొంచెం ఇట్లా లైట్ కి కనబడతాడు, అతను కనిపించినప్పుడు ఎవరైతే డోర్ కీపర్ ఉన్నాడో అతను అర్థమైపోతుంది ఇతను మినిస్టర్, అంటే ఈ ఏదైతే రాజ్యానికి మంత్రి ఉన్నాడో అతను ఇలా వచ్చిండని చెప్పి, మీరెందుకు ఇలా వచ్చారు అట్లా అంటే లేదు నేను నిన్ను టెస్ట్ చేద్దామని వచ్చినాను, కానీ నువ్వు 100% పాస్ అయ్యావు నీ టెస్ట్ లో, నువ్వు ఇలా శత్రువుల్ని ఎలా చేస్తావు అనుకున్నాను, కానీ నువ్వు వాళ్ళు ఎంత ప్రైజ్ ఆఫర్ చేసినా కూడా నువ్వు మాకు లాయల్ గా ఉన్నావు, సో నువ్వు ఈ పదవికి సూటబుల్లే, సో నువ్వు ఈ వర్క్ కంటిన్యూ చేయొచ్చు అని చెప్పి మనకి దీని స్టోరీ. సో ఇప్పుడు మనము ఏదైతే ఫస్ట్ సందర్భం ఉందో చూద్దాము. కా ఏష మమానుత్తరయాన్ ముమూర్షః సమాయాతి బధీరః. సో దీనికి మనకి ఇంట్రడక్షన్ ఒకటేసారి చెప్తాను, అన్ని శ్లోకాలకు అదే ఉంటది, ఎందుకంటే మనకి అన్నిట్లో ఇవ్వలేదు, ఫస్ట్ దగ్గర ఒకటే ఇచ్చారు. సో ఈ కాంటెక్స్ట్ అంటే ఏంటిది, ఎవరెవరితో చెప్పారని చెప్పి, నెక్స్ట్ మీనింగ్ అంటే ఏంటిది, ఈ సందర్భాన్ని మీనింగ్ ఏంటిది అని చెప్పి. సో ఇంట్రడక్షన్ ఏముంది మనకి, ఈ లెసన్ అనేది ధర్మబంధో దవ్వారిక ఎక్కడి నుంచి తీసుకున్నారంట, శివరాజ విజయం అనే స్టోరీ నుంచి తీసుకున్నారంట. అది ఎవరు రాశారంట, అంబికా దత్త వ్యాస రాసిందంట. నెక్స్ట్ context, the doorkeeper heard the sound of footsteps, then he asked that who is coming there, but he did not receive any reply, then with anger told this. సో అక్కడ ఎవరైతే డోర్ కీపర్ నైట్ పూట అక్కడ డ్యూటీలో ఉన్నాడో అతను ఎవరో సౌండ్ విన్నాడంట, సౌండ్ విని ఎవరు అక్కడ అని అన్నాడంట, బట్ అక్కడ నుంచి ఏం రిప్లై రాలేదంట. రాకపోతే ఆయన కోపంలో ఏమన్నాడంట, హూ ఈజ్ హీ, హూ
did not give me any reply was coming like a dumb and deaf. ఎవరది, నేను మాట్లాడుతున్నా కూడా వినకుండా చెవిటి ఇంకా మూగ మనిషిలాగా వస్తున్నారు అని చెప్పి అన్నాడంట. సో ఈ సందర్భానికి మీనింగ్ ఇది. నెక్స్ట్, క్షమ్యతామేష ఆగచ్యామి ఆగత్య చ నిఖిలం నివేదయామి. సో ఇక్కడ ఇప్పుడు ఏమంటున్నారు, ఎవరైతే సేజ్ అంటే ఋషిలాగా వచ్చిందని చెప్పినా కదా, ద సేజ్ కమింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్ టోల్డ్ ద డోర్ కీపర్. సో బయట నుంచి సేజ్ లాగా వస్తున్నాడు. ఎవరితను, మినిస్టర్. సో వస్తున్నాడు, డోర్ కీపర్ దగ్గరకు వస్తున్నాడు. వచ్చుకుంటే ఏమంటున్నాడు, ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ, ఐఎమ్ కమింగ్, ఐ విల్ కమ్ అండ్ ఎక్స్ప్లెయిన్ టు యూ ఆఫ్టర్ ఐ హ్యావ్ కమ్ దేర్. అంటే నేను అక్కడికి వచ్చిన తర్వాత మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని చెప్పి వస్తున్నాడంట. నెక్స్ట్, ఆత్మానం పరిచాత్ యత్నే ఆపి ప్రవేష్ట్వ్యాహ. సో ఇంట్రడక్షన్ సేమ్, కాంటెక్స్ట్ అంటే ఎవరైతే సేజ్ వచ్చినాడో అతను డోర్ కీపర్ తో అంటున్నాడంట, ఐ హ్యావ్ నో నీడ్ టు ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్ యాజ్ అ సేజ్, అలౌ మీ టు ఎంటర్ ది డోర్. నేను ఒక ఋషిని కదా, నేను నా గురించి ఇంట్రడక్షన్ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు, నన్ను లోపలికి పంపియు ఇంకా అని చెప్పి చెప్తున్నాడంట. దీని మీనింగ్, మహారాజా శివవీరస్య ఆజ్ఞాం వయం శిరస్సా వహాం. సో ఇది మనకి ఇంట్రడక్షన్ సేమ్ ఫస్ట్ దానిలాగా. కాంటెక్స్ట్, ద సేజ్ టోల్డ్ టు ది డోర్ కీపర్ దట్ ద సేజెస్ షుడ్ బి ఆనర్డ్, దెన్ ద డోర్ కీపర్ టోల్డ్ సేజ్ లైక్ దిస్. సో ఇక్కడ మనకి ఏమంటున్నారంట, ఎవరైతే సేజ్ ఉన్నాడో వచ్చిన పర్సన్, ఆయన ఏమంటున్నాడంటే డోర్ కీపర్ కి, సేజ్లని మీరు గౌరవించాలి, నన్ను లోపలికి పంపియండి అని అంటే, అప్పుడు డోర్ కీపర్ ఏమన్నాడంట మీనింగ్, వీ హ్యావ్ టు బేర్ ఆన్ అవర్ హెడ్స్ టు ది ఆర్డర్ ఆఫ్ కింగ్ శివవీరః. సో ఇక్కడ ఏమంటున్నాడంట డోర్ కీపర్, మేము మా ఎవరైతే రాజు శివవీర ఉన్నాడో అతని మాటలు వినాలి, మేము ఇంకెవరి మాటలు మేము వినము, అది సేజ్ అయినా ఎవరైనా సరే మీరు గౌరవింపబడతారు, బట్ మాకు మా రాజే ఇంపార్టెంట్, సో మిమ్మల్ని ఎలా చేయలేము మా రాజు చెప్పే వరకు అని చెప్పి చెప్తున్నారు. నెక్స్ట్, తదా దునవ పరిష్కృతం పారబంధస్య తుద్బం దదాం. సో ఏమైంది, కాంటెక్స్ట్, సేజ్ చెప్తున్నాడు అంటే ఎవరికి, డోర్ కీపర్ కి. ఏమని చెప్తున్నాడంట, నేను నీకు ఒక పౌడర్ ఇస్తాను, ఆ పౌడర్ ఏం చేస్తుంది, ఏదైతే మెటల్ ఉందో దాన్ని గోల్డ్, అంటే ఏదైతే మెటల్ వస్తువులు ఉన్నాయో వీటిని గోల్డ్ గా మారుస్తుంది, అలాంటి పౌడర్ ఇస్తా, నన్ను లోపలికి పంపియు అని చెప్తున్నారు. సో అది దీని మీనింగ్. సో ఇది మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి, పారద్ భస్మ అని ఉంది కదా, సో పారద్ భస్మ అంటే ఏంటిది, మెక్యూరీ పౌడర్. పారద్ భస్మ అంటే ఏంటిది, మెక్యూరీ పౌడర్. సో అలా గుర్తుపెట్టుకోండి ఈ సందర్భాన్ని. నెక్స్ట్, అంహో కపట సన్యాసిన్ కథం విశ్వసాగాతం స్వమివ గణం చ శీషయసి. సో ఇక్కడ మనకి డోర్ కీపర్ సేజ్ కి అంటున్నాడంట, ఏమని అంటున్నాడంట, ఓ చీట్ సేజ్, యు ఆర్ లర్నింగ్ మీ ది ట్రెచరీ టు ది మాస్టర్ అండ్ బ్రీచ్ ఆఫ్ ఫెయిత్. బ్రీచ్ ఆఫ్ ఫెయిత్ అంటే ఏంటిది, నాకు నా రాజు మీద ఉన్న నమ్మకాన్ని తీపిచ్చేసి నువ్వు నాతో ఇలాంటి చెడు పనులు చేయిస్తున్నావా, అంటే నీకు ఇది పౌడర్ ఇస్తా లోపలికి పంపి అంటే మోసం చేయమని చెప్తున్నావా నన్ను నా రాజుకి అని చెప్పి ఇక్కడ అంటున్నాడు. ఎవరు, డోర్ కీపర్ అంటున్నాడు సేజ్ కి. దవారికస్తు తమాకృష్య నయేన్వా ప్రచాలితః. సో ఇక్కడ మనకి ఏమంటున్నారు, ఎవరైతే దో ద సేజ్ ఇస్ రిక్వెస్టింగ్ ద డోర్ కీపర్ సస్పెక్టెడ్ హిమ్ అండ్ ట్రయింగ్ టు టేక్ హిమ్ టు ది చీఫ్ ఆఫ్ ది ఫోర్ట్. సో సేజ్ ఎవరైతే సేజ్ ఉన్నాడో ఆయన ఊకట్లా రిక్వెస్ట్ చేస్తుంటే డోర్ కీపర్ కి అనుమానం వచ్చింది, ఊకెందుకు ఇలా అతను అడుక్కుంటున్నాడు లోపలికి వెళ్తా అని, ఇతనేమన్నా ఎనిమి సైడా, ఇతన్ని రాజు దగ్గర తీసుకెళ్లి ఇతనికి పనిష్మెంట్ ఇప్పియాలి అని చెప్పి ఇట్లా అనుకుంటున్నాడంట. సో దానికి మీనింగ్ ఏంటిది, బట్ ద డోర్ కీపర్ విత్ హ్యాంగర్ టర్న్డ్ ద సేజ్ అండ్ వాజ్ మూవింగ్ టువర్డ్స్ ది చీఫ్ ఆఫ్ ది కోర్ట్. ఆ సేజ్ ని ఇట్లా పట్టుకొని రాజు దగ్గర తీసుకెళ్ళడానికి లాక్కొని తీసుకెళ్తున్నాడంట. నిర్భకేన్ హారినః చ ముఖమండలే పర్యాచినోత్. సో ఇక్కడ మనకి డోర్ కీపర్ ఎప్పుడైతే అతన్ని తీసుకెళ్లేటప్పుడు అలా ఒక దీపాలు ఉంటాయి కదా మనకి రాజ్యంలో, ల్యాంప్ లాగా. సో ఆ దీపం వెలుగులో కొంచెం లైట్ గా ఆ ఫేస్ కనబడిందంట, ఆ ఋషిలాగా వచ్చింది, అంటే ఓల్డ్ మ్యాన్ ఋషిలాగా వచ్చింది, ఫేస్ కనబడిందంట. కనబడితే ఆ ఫేస్ చూసినప్పుడు అప్పుడు డోర్ కీపర్ ఏం చేసిందంట, రికగ్నైజ్ చేసిందంట, ఎవరైతే ఆ ఓల్డ్ ఋషిలాగా వచ్చిన పర్సన్ ఎవరో కాదు, మినిస్టర్ అంటే మంత్రి, ఆ రాజు మంత్రి అని చెప్పి, రాజ్యం మంత్రి అని. నెక్స్ట్, శ్రమ్యాత్ అమానుచత్ వ్యవహారః ఏతస్య గ్రామ్య వరాకస్య.
సో డోర్ కీపర్ ఏమంటున్నాడంట, చూసి చీఫ్ ఆఫ్ ది ఆర్మీ, సో అతను మినిస్టర్ ని చూసి లైట్ లో ఏమంటున్నాడంట, సారీ ఓ సర్ ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ, అంటే నన్ను క్షమించండి, నేను ఇలాంటి దుర్వ్యవహారానికి ఒడిగట్టినాను కదా, మిమ్మల్ని ఇలా లాక్కొని తీసుకెళ్తున్నాను కదా, నన్ను క్షమించండి, నేను ఎంత ఫూల్ ని, మిమ్మల్ని ఇలా తీసుకొని వెళ్ళినందుకు నన్ను క్షమించండి, ప్లీజ్ నన్ను ఏమనకండి అని చెప్పి అంటున్నాడు. సో దవ్వారికః మతః బదూషః పరీక్షితో అసి. సో అప్పుడు ఎవరైతే అతని పేరేంటిది, మినిస్టర్ పేరు చీఫ్ ఆఫ్ ది ఆర్మీ, మినిస్టర్ అంటే ఏంటి, చీఫ్ ఆఫ్ ది ఆర్మీ పేరు ఏంటిది, గౌరసింహ. సో అతని ఒరిజినల్ ఫామ్ అంటే ఋషిలాగా ఉన్నాడు కదా, అతని ఏదైతే ఋషి ఫామ్ ఉందో అంటే జుట్టు ఇట్లా తీసేసి ఏమంటున్నాడంట, నేను నిన్ను టెస్ట్ చేయడానికి ఇలా వచ్చాను, నువ్వు 100%, యు ఆర్ మోర్ ఎగ్జామిన్డ్ బై 1, అంటే నువ్వు నేను అనుకున్న దానికంటే చాలా మంచి వ్యక్తివి, సో నువ్వు ఇలా డోర్ కీపర్ గా ఉండొచ్చు అని చెప్పి అన్నాడు. సో ఇది మనకి ఇక్కడతో సందర్భాలు. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.